అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నేను సిద్ధపడి మీకు అందించబోతున్నాను. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. 5వదిగా, మోషే ఉపవాస ప్రార్థనా వీరుడు, చేతులెత్తి ఓపికతో ప్రార్థన చేసే వ్యక్తి. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పదాజ్ఞలను, ఆ పలకలను మీది నుండి వ్రాయబడ్డవి దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయిలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడ్డది. యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు మోషే చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు మరి అమాలేకీయులందరూ ఓడిపోయారు ఇజ్రాయెల్ ప్రజల చేత. మోషే మాత్రము ప్రార్థన చేతులెత్తి చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా, ఆరాధిస్తుండగా అమాలేకీయులందరూ ఓడిపోయారు. చేతులు దింపినప్పుడు ఓడిపోయారు, చేతులు ఎత్తినప్పుడు గెలిచారు. ఈరోజు నీకు గెలుపు కావాలంటే చేతులెత్తి ఆరాధన చేయి. చాలామంది ఆరాధన చేసేటప్పుడు చేతులు కిందికి పెట్టుకుంటున్నారు. నీకు విజయం లభించదు. ఎప్పుడైతే మోషే వలె ప్రార్థన చేస్తావో పట్టుదలతో, నీకు శత్రువుల మీద విజయం లభిస్తుంది, రోగం మీద విజయం లభిస్తుంది, కష్టాల మీద విజయం లభిస్తుంది. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకో. మనలో ఉపవాస ప్రార్థన శక్తి ఉన్నప్పుడు దయ్యాలు పారిపోతాయి. చీకటి శక్తులు, దురాత్మలు మన గృహాలలో తాండవము ఆడకుండా ఆగిపోతాయి. ఓపికతో ప్రార్థన చేస్తే విజయం నేను పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అలవాటు నీకున్నదా? ఓపికతో ప్రార్థన చేసే శక్తి, సహనము నీకున్నదా? అలా చేస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను నీవు చూడగలవు. అది దేవుడు చేస్తాడు. కాబట్టి నీవు ఆ విజయాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.